శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 65వ అధ్యాయం రుద్ర సహస్రనామ స్తోత్రం. పిదప ఋషిగణం సూతునితో, రోమహర్షణ, సూత, నీవు వంశంను గురించి తెలిసిన వారిలో శ్రేష్ఠుడవు. ఆ హేతువు చేత ఆదిత్య సోమ వంశ వృత్తాంతాలు సంక్షిప్తంగా తెలుపుటకు నీవే సమర్థుడవు. కావున ఆ వృత్తాంతాలు తెలుపవలసిందిగా అభ్యర్థిస్తున్నాము అని పలికారు. సూతుడు వారితో ఇట్లు పలికెను: మహామునులారా, కశ్యప మహాముని ద్వారా ఆదిత్యుడని పేరు గల పుత్రుని కనెను. ఆదిత్యునికి ఒక ముఖ్య పత్ని, మరి 3 భార్యలు కలరు. వారి పేరు సంజ్ఞ, రాజ్ఞి, ప్రభ, ఛాయ అనేవి. వారి పుత్రులను గురించి చెబుతున్నాను వినుడు. త్వష్టి యొక్క పుత్రిక అయిన సంజ్ఞ అదితి వల్ల మనువు అను నామం గల ఉత్తమ పుత్రుని కనెను. రాజ్ఞి యమి, యమున, రేవతిని కనెను. ఆదిత్యుని వలన ప్రభావతుడు అనువాన్ని, సంజ్ఞ ఛాయ అనువాన్ని కనెను. ఛాయ సావర్ణి, శని, తప్తి, విష్టి అనువార్లకు జన్మనిచ్చెను. ఛాయ తన పుత్రులందరికంటే మనువును ఎక్కువగా ప్రేమించుచుండెను. తల్లి యొక్క ఈ ప్రవర్తన యముడు సహించలేకపోయెను. అతడు తల్లిపై మిక్కిలి కోపం గలవాడై మూర్ఛనుండెను. ఆయన క్రోధంతో కొడికాలితో తల్లియగు ఛాయని తన్నెను. ఈ దుష్కార్యం చేత ఛాయ మిక్కిలి దుఃఖితురాలైనది. ఆమె కోపంతో కుమారుని శపించుటచే యముని ఒక కాలు చెడిపోయెను. ఆ కాలియందు చెడు రక్తం, క్రిములు చేరుకొన్నాయి. పిమ్మట యముడు గోకర్ణ క్షేత్రానికి పోయి అక్కడ ఒక కొయ్యపలకపై కూర్చుని ఈదుచు వాయుభక్షణ మాత్రం చేత 10,000 సంవత్సరాల పాటు మహాదేవుని ఆరాధిస్తూ తపం చేసెను. పిమ్మట భవని కృపచేత అతడు దక్షిణ దిశకు అధిపతి అయి పితృగణానికి ఆధిపత్యం పొంది తల్లి ఇడిన శాపం నుంచి విముక్తి పొందగలిగెను. దేవాది దేవుడకు పరమాత్ముడైన శివుని ప్రభావం చేతనే అతడు ఆ స్థితిని పొందగలిగెను. అంతకుముందు త్వష్టి యొక్క సుపుత్రికకు ఛాయ సూర్యుని తేజం సహించలేకపోయెను. అందుచేత ఆమె తన వంటి ఆకారం గల మరి ఒక స్త్రీ రూపంలోకి మారిపోయెను. సువ్రతురాలకు ఆమె ఆడగుర్రం రూపం ధరించి తపం చేయుట ప్రారంభించెను. కొంతకాలం గడిచిన తర్వాత ఆమె పతియగు సూర్యుడు ఈ విషయం మిక్కిలి ప్రయత్నంతో తెలుసుకుని తానును అశ్వరూపం ధరించి ఆ ఆడగుర్రం రూపంలో గల ఛాయతో సంగమించెను. ఈ విధంగా ఆడగుర్రం రూపంలో గల త్వష్టి కుమార్తెయగు సంజ్ఞ దేవతల వైద్యులకు అశ్విని కుమారులు అను 2 ప్రసవించెను. అనంతరం సంజ్ఞ యొక్క తండ్రి సూర్యునికి ఆజ్ఞ ఇచ్చెను. ఇదియే సూర్యచక్రం. త్వష్టి చేత వికాసపరపబడిన విష్ణువు యొక్క శక్తివంతమైన గద ఆయనకు దివ్యాస్త్రమైంది. కాలాగ్ని సమానంగా ప్రకాశించు ఆ సుదర్శన చక్రాన్ని శ్రీకృష్ణ భగవానుడు పొందెను. సంజ్ఞకు జన్మించిన ప్రథముడైన పుత్రుడు మనువుకు ఆయనతో సమానమగు తేజోవంతులైన 9 మంది పుత్రులు ఉదయించారు. వారు ఇక్ష్వాకుడు, నాభాగుడు, దృష్ణుడు, శర్యాతి, నరిష్యంతుడు, నాభాగుడు, అరిష్టుడు, కరుషుడు, పృషగ్నుడు అనువారు. వారు మనువుకు పుత్రులైనందుచేత మానవులు అని చెప్పబడ్డారు. పూర్వం వారి జ్యేష్ఠపుత్రిక వరిష్ఠైన కన్యయగు ఇలా పురుషునిగా మారి ఉంది, అనగా లింగ పరివర్తనం జరిగి పురుషుడైనది. పురుషుడైన పిదప ఆమె సుద్యుమ్నుడు అని పేరుచే ప్రసిద్ధుడయ్యను. మునిశ్రేష్ఠులారా, మిత్ర వరుణుల కృపచేత ఇట్లు జరిగింది. పిమ్మట శివుని ఆజ్ఞచే తిరిగి స్త్రీగా మారింది. ఆ మనువంశానికి చెందిన ప్రతాపవంతుడకు పుత్రుడు సుద్యుమ్నుడి నుంచి సోమవంశం ఏర్పడింది. ఇక్ష్వాకుడు అశ్వమేధం చేస్తున్న సమయాన ఇలా కింపురుషురాలిగా మారింది. కింపురుషురాలిగా మారిన తర్వాత కూడా ఆమె సుద్యుమ్నుడు అనే నామంతోనే పిలువబడింది. సుద్యుమ్నుడు మహాబుద్ధిశాలి, సోమవంశ ప్రవర్ధకుడు. పిమ్మట సుద్యుమ్నుడు 1 మాసం తర్వాత మరలా పురుషుడయ్యను. ఇలా సోముని పుత్రుడకు బుధుని గృహమందు ఆశ్రయం పొందింది. ఒకానొక సమయాన ఇలా రూపమున ఉన్న సుద్యుమ్నుడు బుధునితో సంభోగించెను. వారిద్దరికీ పురూరవుడు అను పేరు గల పుత్రుడు జన్మించెను. ఆ పురూరవుడు సోమవంశమందలి మొట్టమొదటి ప్రతాపవంతుడు, బుద్ధిశాలియగు పుత్రుడు. ఋషులారా, ఇప్పుడు నేను ఇక్ష్వాకు వంశ విస్తరణ తెలుపుతున్నాను. సుద్యుమ్నునికి ఉత్కల, గయ, వినాతాసులు అను 3 పుత్రులు జన్మించారు. ఉత్కలుడు ఉత్కల దేశానికి రాజయ్యను. వినతాశ్వునికి పశ్చిమ ప్రదేశం లభ్యమయ్యను. సుందర నగరమగు గయుడు అను పేరు గల పుత్రునికి లభించింది. గయయందు దేవపితృగణాలు నిరంతరం వసించి ఉంటారు. సోదరులందరి యందు శ్రేష్ఠుడగు ఇక్ష్వాకుడు మధ్యదేశాన్ని ప్రాప్తింప చేసుకొనెను. మహాత్ముడు, యశస్వి, ధర్మవంతుడు ఒక సుద్యుమ్నుడు స్త్రీ ప్రకృతి కలిగిన కారణం చేత తన భాగం పొందలేకపోయెను. అయినను వశిష్ఠుని ఆదేశం చేత అతడు ప్రతిష్టానపురమందు ప్రతాపవంతుడు, ధార్మికుడు అగు రాజుగా నిలవగలిగెను. రాజ్యం ప్రాప్తించిన తర్వాత స్త్రీ పురుష లక్షణాలు 2 గల
మనపుత్రుడగు ఇక్ష్వాకుని జ్యేష్ఠపుత్రుడు, ధర్మం తెలిసిన వారిలో శ్రేష్ఠుడు ఒక వికుక్షునికి 9 పుత్రులు కలిగారు. వారిలో 70 మంది పుత్రులు. వారి అందరిలోనూ జ్యేష్ఠుడు కకుత్సుడను వాడు. వానికి సుయోధనుడిని పుత్రుడు కలిగాను. తర్వాత పృథురాజుకు విశ్వకుడు, పార్థివకుడు అనువారు ఉత్పన్నులైరి. విశ్వకుని పుత్రుడే అర్ధకుడు, అతని పుత్రుడే యవనాశ్వుడు. పిమ్మట అతడు గౌడ దేశమున శ్రావస్తి అను నగరాన్ని నిర్మించెను. బృహదస్సుని పుత్రుడు వంశకుడు. కువలయాసుడు అతని పుత్రుడు. దుందుని చంపి మహాబలుడకు ఆ కువలయాసుడు దుందుమారుడు అని పేరు పొందెను. దుందుమారునికి త్రిలోక విఖ్యాతులకు 3 కుమారులు కలిగిరి. దృఢాసురుడు, చండాసురుడు, కపిలాసురుడు అనేవి వారి పేర్లు. దృఢాసుని పుత్రుడు ప్రమోదుడు, అతని పుత్రుడు హర్యస్వుడు, అతని పుత్రుడు నికంబుడు, అతని కుమారుడు సహతాస్వుడు, అతని కుమారుడు కుశాస్వుడు, రుణాస్వుడు అనే 2. రణాస్వుని పుత్రులు యవనాస్వుడు, అతనికి మాంధాత అని పుత్రుడు కలిగెను. త్రిలోకములయందు విఖ్యాతులైన పురుకుత్సుడు, అంబరీషుడు, పంచకుందుడు అని 3 పుత్రులు మాంధాతకు జన్మించారు. అంబరీషుని తర్వాత యవనాసుడి రాజ్యానికి వచ్చెను. యవనాసుని పుత్రుడు హరితుడు, అతనితోనే హరితవంశం ప్రారంభమైంది. వీరందరూ అంగీర వంశ బ్రాహ్మణులు, అయినా వారు తమ స్వభావమందు క్షత్రియులుగానే ఉన్నారు. పురుకుత్సునికి ఉత్తరాధికారి ప్రసిద్ధుడగు త్రసదృశ్యుడు, అతనికి నర్మదయందు సంభూతి అని పుత్రుడు కలిగెను. ఆ సంభూతి పుత్రుడు విష్ణువృద్ధుడు. విష్ణువృద్ధుని తర్వాత అతని వంశీయులందరూ విష్ణువృద్ధ నామం చేత ప్రసిద్ధులైనారు. వీరందరూ అంగీర వంశ బ్రాహ్మణులైనను వ్యవహారాన క్షత్రియ గుణయుక్తులుగానే ఉండిరి. సంభూతి యొక్క 2వ పుత్రుడు అనరణ్యుడు. 3 లోకాలను జయించుట అను కార్యమందు రావణుని చేతిలో అనరణ్యుడు మరణం పొందెను. అనరణ్యుని పుత్రుడు బృహదస్సుడు. ఆయన భార్య వృషద్వతి ద్వారా హరిదశ్వతులకు వసుమనుడు అని పుత్రుడు జన్మించెను. అతని పుత్రుడు శివభక్తుడగు త్రిధన్వుడు అని పేరు కలవాడు. అతడు బ్రహ్మపుత్రుడగు తండ్రికి శిష్యుడయ్యను. తండ్రి ఆజ్ఞ చేత త్రిధన్వుడు 1000 అశ్వమేధ యజ్ఞాలు చేసి ఆ ఫలం పొందెను. తండ్రి ఆదేశంచే ప్రతాపవంతుడగు ఆ రాజు శివభక్తుడై శివగణాల అధిపతిగా పదవి ప్రాప్తింప చేసుకొనెను. అంతంలో అతని వద్ద ధనం లేకుండెను. ధర్మాత్ముడగు ఆ రాజు అశ్వమేధ యజ్ఞం ఎట్లు చేయాలో ఆలోచించసాగెను. ఆ సమయాన అతడు బ్రహ్మపుత్రుడగు తండ్రిని కలిసి రుద్రభగవానుని సహస్రనామ స్తోత్రం పొందెను. ఈ సహస్రనామాల ద్వారా పరమాత్ముడగు శివుని అతడు ప్రార్థించెను. అంతటా ఆ మహాబ్రాహ్మణుడు బ్రహ్మపుత్రుడగు తండ్రికి గణాధిపతి పదవిని ప్రాప్తింపచేసెను. అనంతరం తండ్రి ద్వారా తెలుపబడ్డ సహస్రనామ స్తోత్ర జపం ద్వారా రాజు కూడా గణాధిపతి పదవిని పొందగలిగెను అని తెలుపగా, ఋషిగణాలు సుబ్రతుడవగు ఓ సుత, బ్రహ్మపుత్రుడగు తండ్రి ద్వారా తెలుపబడ్డ రుద్రభగవానుని సహస్రనామాలు అన్ని వైదిక గ్రంథాల యొక్క ఉత్తమమైన అర్థ సంగ్రహం. అందుచేత నీవు మాకెల్లరకు ఈ ఉత్తమముకు సహస్రనామాలు తెలుపుము అని అర్థించగా సూతుడిట్లు చెప్పెను. సుబ్రతులారా, సర్వప్రాణుల యొక్క ఆత్మ మిక్కిలి తేజోవంతమగు రుద్రుని అష్టోత్తర సహస్రనామాలు వినడు. ఈ నామాలు జపించుట చేత శ్రేష్టములకు గణముల స్వామిత్వం లేక గణాధిపత్య పదం లభించగలదు. స్థిర సర్వకాలములందు నిలకడగా ఉండువాడు. స్థాను ప్రళయకాలమునందును ఉండువాడు. ప్రభు సమస్తమునకు అధిపతి. భీమ ప్రళయకాల భయమును కలుగజేయువాడు. ప్రవర సర్వశ్రేష్ఠుడు. వరద వరములిచ్చువాడు. సర్వాత్మ సమస్తమైన ఆత్మలు తానే అయినవాడు. సర్వవిఖ్యాత సర్వత్రా ప్రసిద్ధుడైనవాడు. సర్వ సమస్తము తానే అయినవాడు. సర్వకర సమస్త జగత్తులను చేయువాడు. భవ శివుని రూపంలో పుట్టినవాడు. జటీహి జడలు ధరించినవాడు. చర్మీ వ్యాఘ్ర చర్మం ధరించినవాడు. శిఖండి శిఖలు ధరించినవాడు. పింఛములు ధరించినవాడు. సర్వాంగ సమస్తమైన అవయవాలతో పూర్ణమైనవాడు. సర్వభావన సమస్త భావనల రూపము తానే అయినవాడు. హరహ సమస్తమును హరించువాడు అనగా పాపాలను. హరినాక్ష లేడి కన్నుల వంటి కన్నులు కలవాడు. సర్వభూతహరహ సమస్త ప్రాణికోటిని హరించువాడు. ప్రభువు అధిపతి. ప్రవృత్తి జీవన విధానం తానే అయినవాడు. నివృత్తి జీవన విధాన నివారణం తానే అయినవాడు. నియత నియమం యొక్క రూపం తానే అయినవాడు. శాశ్వత నిత్యమైనవాడు. ధ్రువ నిశ్చయ రూపం తానే అయినవాడు. శ్మశానవాసి శ్మశానమందు నివసించువాడు. భగవాన్ షడ్గుణ ఐశ్వర్యాలు కలవాడు. ఖచర ఆకాశం నందు సంచరించువాడు. అగోచర కంటికి కనిపించనివాడు. అర్ధన తనలోనికి తీసుకొనివాడు. అభివాజ్య నమస్కరించదగినవాడు. మహాకర్మ గొప్పదైన కర్మానుభవం తానే అయినవాడు. తపస్వి తపస్సు చేయవాడు. భూత భావన ప్రాణికోటి భావన తానే అయినవాడు.
ఉన్మత్త వేష ప్రచ్ఛన్న, పిచ్చివాని వేషంలో దాగి ఉన్నవాడు. సర్వలోక ప్రజాపతి, సమస్త లోకములందరి ప్రజలను పాలించువాడు. మహారూప, గొప్పదైన ఆకారం కలవాడు. మహాకాయ, గొప్ప శరీరం కలవాడు. వృషరూప, పుణ్యస్వరూపుడు. మహాయశాహ, గొప్ప కీర్తి కలవాడు. మహాత్మ, గొప్పదైన ఆత్మయే తానై ఉన్నవాడు. సర్వభూతాత్మ, సమస్త ప్రాణికోటి యొక్క ఆత్మల రూపం ధరించినవాడు. విశ్వరూప, సమస్త విశ్వం యొక్క రూపం తానే అయినవాడు. మహాహను, గొప్ప దవడలు కలవాడు. లోకపాల, లోకములను పరిపాలించువాడు. అంతర్హితాత్మ, అదృశ్యమైన ఆత్మలు తానే అయినవాడు. ప్రసాద, అనుగ్రహించువాడు. నీలలోహిత, నీలమైన కంఠము అనగా ఎరుపు వర్ణము కంఠము జటలు కలవాడు. పవిత్రం, పరిశుద్ధమైన. మహాన్, గొప్పవాడు. నియమ, నియమము తన స్వరూపమైనవాడు. నియమాశ్రిత, నియమాలను ఆశ్రయించుండవాడు. సర్వకర్మ, సమస్తమైన కర్మములు తానే అయినవాడు. స్వయంభూత, తనంతట తానుగా పుట్టినవాడు. ఆది, సృష్టికి అంతటికీ మొదటివాడు. నిధి, అన్నిటికీ మూలస్థానమైనవాడు. సహస్రాక్ష, అనేకమైన కన్నులు కలవాడు. విశాలాక్ష, విశాలమైన కన్నులు కలవాడు. సోమ, చంద్రుని వంటివాడు. నక్షత్ర సాధక, నక్షత్రాలకు వెలుగును కలగజేయవాడు. చంద్ర, చంద్రుని వంటివాడు. సూర్య, సూర్యుని వంటివాడు. శని, సూర్యుని కుమారుడైన శని వంటివాడు. కేతు, కేతుగ్రహ రూపం తానే అయినవాడు. గ్రహపతి, గ్రహములను పాలించువాడు. వరహ, శ్రేష్ఠుడు. ఆది, మొదలు. అంతః, చివర. లయకర్త, ప్రళయములను సృష్టించేవాడు. మృగ బాణార్పణ, మృగం వంటి ఇంద్రియాలపై బాణం ప్రయోగించినవాడు. అనగః, పాపరహితుడు. మహాపాత, గొప్ప తపస్సు చేసినవాడు. ఘోర తపాహ, భయంకరమైన తపస్సు చేసినవాడు. అధీన, ప్రాధేయపడు స్వభావం లేనివాడు. దీనసాధక, బాధల్లో ఉన్నవారిని రక్షించేవాడు. సంవత్సరకర, సంవత్సర కాలమును సృష్టించినవాడు. మంత్ర, మంత్రస్వరూపం తానే అయినవాడు. ప్రమాణం, ప్రమాణ స్వరూపుడు. పరమంతప, మహా ఉత్కృష్టమైన తపస్సు తానే అయినవాడు. యోగి, యోగనిష్టయందున్నవాడు. యోజ్య, సంయోజనం చేయుటకు తగినవాడు. మహాబీజ, గొప్ప ఉత్పత్తికారకమైన వాడు. మహారేత, గొప్ప వీర్యం కలవాడు. మహాబల, గొప్ప శక్తి కలవాడు. సువర్ణరేతాహ, అగ్నిరూపమై ఉన్నవాడు. సర్వజ్ఞ, సమస్తం తెలిసినవాడు. సుబీజ, ఉత్తమమైన ఉత్పత్తి కారకుడు. బీజవాహన, సమస్త సృష్టి ఉత్పత్తి కారకములను తెచ్చి ఇచ్చేవాడు. దశబాహు, 10 భుజాలు కలవాడు. అనిమిష, రెప్పపాటు లేనివాడు. దేవతలతో సమానుడు. నీలకంఠ, హాలాహల భక్షణం వలన నల్లని కంఠం కలిగి ఉన్నవాడు. ఉమాపతి, పార్వతి భర్త. విశ్వరూప, ప్రపంచ స్వరూపం తానే అయినవాడు. స్వయం శ్రేష్ఠ, తనంతట తానుగా ఉత్తముడైనవాడు. బలవీర, బలం చేత పరాక్రమం కలవాడు. బలహ, బలం కలవాడు. గణః, సమూహ స్వరూపమైనవాడు. గణకర్తాహ, ప్రమదాది గణములను సృష్టించేవాడు. గణపతి, ప్రమదాది గణములకు అధిపతి అయినవాడు. దిగ్వాసాహ, దిక్కులు వస్త్రములుగా కలవాడు. కామః, కామం యొక్క స్వరూపం తానే అయినవాడు. మంత్రవిత్, మంత్రముల యొక్క మూలం తెలిసినవాడు. పరమః, అందరికంటే ఉన్నతుడు. మంత్రః, మంత్రస్వరూపం తానే అయినవాడు. సర్వభావకరః, సమస్తమైన మనస్సులు సృష్టించినవాడు. హరః, హరించేవాడు. కమండలుధరః, కమండలం ధరించినవాడు. ధన్వీహి, ధనస్సు ధరించినవాడు. బాణహస్తః, చేతియందు బాణం ధరించినవాడు. కపాలవాన్, కపాలమును చేత ధరించినవాడు. అసనిహి, వజ్రాయుధం. శతఘ్ని, శతఘ్ని అను ఆయుధం ధరించినవాడు. ఖడ్గి, ఖడ్గం ధరించినవాడు. పట్టసి, పట్టము అను పేరు గల ఒక ఆయుధం చేతియందు ధరించినవాడు. ఆయుధి, ఆయుధము కలవాడు. మహాన్, గొప్పవాడు. శృవహస్త, హోమం చేసేడు పరికరం చేత ధరించినవాడు. సురూప, మంచి రూపం కలవాడు. తేజ, తేజం యొక్క స్వరూపం తానే అయినవాడు. తేజస్కర, తేజస్సును కలగజేయవాడు. నిధి, ఐశ్వర్యానికి మూలస్థానమైనవాడు. ఉష్ణీషి, శిరస్త్రాణం కలవాడు. సువక్త్ర, మంచి ముఖం కలవాడు. ఉదగ్రహ, అన్నింటికంటే ముందుండువాడు. వినత, వినయం కలవాడు. దీర్ఘ, పొడవైనవాడు. హరికేశ, ఆకర్షణీయమైన కేశములు కలవాడు. సుతీర్థ, ఉత్తమమైన ఉదక స్వరూపమైన వాడు. కృష్ణ, ఆకర్షణీయమైన స్వరూపం కలవాడు. శృగాల రూప, నక్క యొక్క ఆకారం కలవాడు. సిద్ధార్థ, అన్ని ప్రయోజనాలను సాధించినవాడు. మృడ, భక్తులను ఆనందింపచేయవాడు. సర్వశుభంకర, సమస్తమైన శుభములు కలగజేయవాడు. అజహ, పుట్టుక లేనివాడు. బహురూప, అనేక విధాలైన రూపములు కలవాడు. గంగాధారి, గంగను ధరించినవాడు. కపర్ధి, జటాజూటములు కలవాడు.
ఊర్ధ్వరేతాహ ఊర్ధ్వముఖంగా ప్రవహించు రేతస్సు కలవాడు. ఊర్ధ్వలింగ ఊర్ధ్వమైన లింగాకారం ధరించినవాడు. ఊర్ధ్వసాయి ఊర్ధ్వముగా నిద్రించువాడు. నభస్థల ఆకాశ ప్రదేశాన ఉండవాడు. త్రిజట 3 జడలు ప్రధానముగా కలవాడు. చీరవాసాహ నారచీరలు ధరించువాడు. రుద్ర శత్రువులను దుఃఖపెట్టువాడు. సేనాపతి సైన్యానికి అధిపతి. విభు అధిపతి. నక్తంచర రాత్రులందు సంచరించేవాడు. అహశ్చర పగటియందు సంచరించేవాడు. త్రిగ్మన్యు తీక్ష్ణమైన కోపనం కలవాడు. సువర్చస మంచి కాంతి కలవాడు. గజ గజాసురుని చంపినవాడు. దైత్య రాక్షసులను చంపినవాడు. కాలహ కాలం యొక్క స్వరూపమైనవాడు. మృత్యురూపం ధరించువాడు. లోకధాత లోకాలను సృష్టించినవాడు. గుణాకర ఉత్తమ గుణాలకు గనివంటివాడు. సింహ శార్ధూల రూప సింహము పెద్దపులి రూపంలో ఉన్నవాడు. వ్యాఘ్రచర్మ అంబర ఆవృత పెద్దపులి చర్మము అను వస్త్రాన్ని చుట్టుకొని ఉన్నవాడు. కాలయోగి కాలాన్ని నియంత్రించినవాడు. మహానాథ గొప్పవాడైన అధిపతి. సర్వకామ సమస్తమైన కోరికల స్వరూపము తానే అయినవాడు. చతుష్పద అనేక మార్గముల కూడలి అయినవాడు. నిశాచర రాత్రులందు సంచరించేవాడు. ప్రేతచారి ప్రేతభూములయందు సంచరించేవాడు. భూతచారి సర్వప్రాణులందు సంచరించేవాడు. మహేశ్వర గొప్పవాడైన అధిపతి. బహుభూత అనేక రూపాలలో ఉన్నవాడు. బహుధర అనేకమైన వాటిని ధరించేవాడు. స్వర్భాను రాహురూపమున ఉన్నవాడు. స్వర్గమునకు వెలుగునిచ్చేవాడు. అమిత పరిమితి లేనివాడు. అగతి ఒకే విధమైన నడక లేనివాడు. నృత్యప్రియ నాట్యములందు ప్రీతి కలవాడు. నిత్య నర్త ఎల్లప్పుడూ నాట్యం చేయువాడు. నర్తక స్వయంగా నాట్యం చేయువాడు. సర్వలాలస అన్నింటి యందు ఆసక్తి కలవాడు. మహాఘోర తపాహ గొప్పదైన భయంకరమైన కఠినమైన తపస్సు చేయవాడు. శూర పౌరుషం కలవాడు. నిత్య శాశ్వతమైన వాడు. అనీహ కోరికలు లేనివాడు. నిరాలయ స్థిరమైన గృహం లేనివాడు. సహస్రహస్త అనేకమైన హస్తముల కలవాడు. విజయాన్ని సాధించేవాడు. వ్యవసాయ ప్రయత్నం చేయవాడు. అతంద్రిత తోట్రుపాటు లేనివాడు. అమర్షణ దుష్టత్వమును కోపగించుకొనవాడు. మర్షనాత్మ సహనంతో కూడిన ఆత్మ కలవాడు. యజ్ఞ దక్షిణ యజ్ఞాన్ని నాశనం చేసినవాడు. కామనాశక మన్మధుని నశింపచేసినవాడు. దక్ష యాగాపహారీ దక్షయజ్ఞాన్ని నాశనం చేసినవాడు. సుసహ మిక్కిలి సహనం కలవాడు. మధ్య మార్గమున ఉండవాడు. తేజ అపహారీ ఇతరుల తేజస్సును హరించేవాడు. బలహ ఇతరుల బలాన్ని హరించేవాడు. ముదిత ఎల్లప్పుడూ సంతోషంతో ఉండవాడు. అర్ధ ప్రయోజనం యొక్క రూపం ధరించేవాడు. అన్ని విధములైన వస్తువాహనాలు కలవాడు. అజిత జయింపబడనివాడు. వరహ అందరికంటే ఉత్తముడు. గంభీర ఘోష గంభీరమైన కంఠధ్వని కలవాడు. గంభీర లోతైన స్వభావం కలవాడు. గంభీర బలవాహన పైకి కనిపించని బలమైన వాహనం కలవాడు. న్యగ్రోధ రూప వటవృక్షం యొక్క రూపమైన వాడు. న్యగ్రోధ తానే వటవృక్షం వలె వ్యాపించి ఉండవాడు. వృక్షకర స్థితి చెట్టు యొక్క ఆకులపై నివసించేవాడు. విభు సమస్తమునకు అధిపతి. సుతీక్షణ దశన మిక్కిలి పదునైన దంతములు కలవాడు. మహాకాయ గొప్ప శరీరం కలవాడు. మహానన గొప్పదైన ముఖం కలవాడు. విశ్వక్సేన విష్ణుసేనాధిపతి అయిన విశ్వక్సేనుని రూపం తానే అయినవాడు. హరిహి విష్ణువే తానైన వాడు. యజ్ఞ తానే యజ్ఞపురుషుడైన వాడు. సంయుగాపీడ వాహన యుద్ధమందు బాధారహితమైన వాహనం కలవాడు. తీక్షణ తాప తీక్ష్ణమైన వేడిమి కలగజేయువాడు. హర్యస్వ పచ్చని కాంతి గల గుర్రములు కలిగి ఉన్న సూర్యుని వంటివాడు. సహాయ ఎల్లప్పుడూ మనతో ఉండవాడు. కర్మకాలవిత్ కర్మముల గురించి కాలముల గురించి తెలిసినవాడు. విష్ణు ప్రసాదిత విష్ణువు యొక్క అనుగ్రహం పొందినవాడు. యజ్ఞము యొక్క స్వరూపం తానే అయినవాడు. సముద్రం యొక్క రూపం తానే అయినవాడు. బడబాముఖ సముద్ర గర్భమున ఉండు బడబాగ్ని రూపం తానే అయి ఉన్నవాడు. హుతాసన సహాయ అగ్ని సహాయంగా కలవాడు. ప్రశాంతాత్మ శాంతమైన ఆత్మ కలవాడు. హుతాసన తానే అగ్నిరూపమై ఉన్నవాడు. ఉగ్రతేజాహ తీవ్రతమైన తేజస్సు కలవాడు. మహాతేజాహ గొప్పదైన తేజస్సు కలవాడు. జన్య సమస్త జంతువుల రూపం తానే అయినవాడు. విజయకాలవిత్ విజయం పొందు కాలం తెలిసినవాడు. జ్యోతిషాం అయనం నక్షత్రములకు మూలస్థానమైన వాడు. సిద్ధి కార్యసిద్ధి రూపం తానే అయినవాడు. సర్వ విగ్రహ సమస్తమైన విగ్రహ రూపాలు తానే అయినవాడు. శిఖలు కలవాడు. ముండి కేశరహితమైన శిరస్సు కలవాడు.
జటి జడలు కలిగిన వాడు, జ్వాలి అగ్నిజ్వాల రూపమైన వాడు, మూర్తి జహ విశిష్టమైన ఆకారంతో పుట్టినవాడు, మూర్ధగ శిరస్సును పొందినవాడు, బలి బలం కలవాడు, వైష్ణవ విష్ణుశక్తి కలిగినవాడు, ప్రజవి మిక్కిలి వేగం కలవాడు, తాళి సంగీత శాస్త్రమందరి లయజ్ఞానం కలవాడు, కేలి మిక్కిలిగా నటించువాడు, కాలకటంకట యముని నియంత్రించువాడు, నక్షత్ర విగ్రహమతి నక్షత్రంలో గ్రహముల యొక్క జ్ఞానం కలవాడు, గుణబుద్ధి మంచి గుణములను గురించి తెలిసినవాడు, లయ తానే ప్రళయ రూపమై ఉన్నవాడు, ఆగమ తేలికగా పొందుటకు వీలులేనివాడు, ప్రజాపతి సృష్టికర్త అయిన బ్రహ్మ తానే అయినవాడు, విశ్వబాహు ప్రపంచంనే తన భుజములుగా కలవాడు, విభాగ ప్రపంచం యొక్క భాగం తానే అయినవాడు, సర్వతోముఖ అన్ని విషయాలు బాగుగా తెలిసినవాడు, విమోచన విముక్తి కలగజేయవాడు, సుశరణ తేలికగా ప్రసరించు వ్యాప్తి చెందువాడు, హిరణ్య కవచోద్భవ బంగారు కవచంతో పుట్టినవాడు, మేఘజ మేఘం నుండి పుట్టినవాడు, బలచారి బలంతో సంచరించువాడు, మహీచారి భూమియందు సంచరించువాడు, స్తుతి చేయబడినవాడు, సర్వతూర్య వినోది సమస్తమైన తూర్య వాద్యాల చేత వినోదించువాడు, సర్వవాద్య పరిగ్రహ సమస్త వాద్యాలు ఉపయోగించువాడు, వ్యాళరూప సర్పరూపాన ఉండవాడు, గుహావాసి గుహలో నివసించువాడు, గ్రహమాలి గ్రహములన్నింటినీ నడిపించువాడు, తరంగవిత్ జీవన తరంగాలను గూర్చిన జ్ఞానం కలవాడు, త్రిదశ ఎల్లప్పుడూ 3 పదుల సంవత్సరముల వయసు కలవాడు, కాలదృక్ సకాలమును బాగుగా గుర్తించువాడు, కర్మ సర్వ సంబంధ విమోచన కర్మముల యొక్క సమస్త బంధముల నుంచి విముక్తి కలిగించువాడు, అసురేంద్రానాం రాక్షస శ్రేష్ఠ యొక్క బంధన రూపమై ఉన్నవాడు, యుధి యుద్ధమునందు శత్రు వినాశన శత్రువులను నశింపచేయువాడు, సాంఖ్యప్రసాద ఆత్మానాత్మ వివేకం అనుగ్రహించువాడు, దుర్వాసాహ మేలిమి వస్త్రములు కాకపోయినను ధరించువాడు, సర్వసాధు నిషేవిత సమస్తములైన ఉత్తములచే సేవించబడినవాడు, ప్రస్కంద శత్రువులను నశింపచేయువాడు, విభాగజ్ఞ యజ్ఞభాగాలు తెలిసినవాడు, అతుల్య తనతో సమానుడు లేనివాడు, యజ్ఞభాగవిత్ యజ్ఞం నందలి భాగమును తెలిసినవాడు, సర్వవాస సమస్తము సర్వచారి సమస్త ప్రదేశములందు సంచరించేవాడు, దుర్వాసాహ మేలిమి వస్త్రాలు కాకపోయినా ధరించేవాడు, వాసవ ఇంద్రుని రూపం తానే అయి ఉన్నవాడు, అమరహ మరణం లేనివాడు, హైమహ బంగారుమయమైనవాడు, హేమకరహ బంగారాన్ని చేయువాడు, యజ్ఞ పురుష రూపం తానే అయినవాడు, సర్వధారి సమస్తము ధరించినవాడు, ధరోత్తమ ధరించు వారిలో ఉత్తముడు, లోహితాక్ష ఎర్రని వర్ణం కల కన్నులు కలవాడు, మహాక్ష గొప్పదైన దృష్టి కలవాడు, విజయాక్ష విజయంపై దృష్టి కలవాడు, విశారద బాగుగా తెలిసినవాడు, సంగ్రహ మిక్కిలి గ్రహించువాడు, నిగ్రహ ఆత్మనియంత్రణ కలిగినవాడు, కర్త సర్వకార్యములు చేయువాడు, సర్పచీర నివాసన పాము కుబుసం వస్త్రంగా ధరించువాడు, ముఖ్య ప్రధానమైనవాడు, అముఖ్య అప్రధానమైనవాడు, తనకంటే ఇతరమైన ప్రధానులు లేనివాడు, కాహళి మ్రోగుచున్న వాద్యం తానే అయినవాడు, సర్వకామద సమస్తమైన కోరికలు ఇచ్చేవాడు, సర్వకాల ప్రసాద సమస్త కాలములందు అనుగ్రహించువాడు, సుబల మంచి బలం కలవాడు, బలరూపభృత్ బలమైన రూపం ధరించువాడు, సర్వకామప్రద సమస్తమైన కోరికలు విశేషముగా ఇచ్చేవాడు, సర్వద సమస్తమును ఇచ్చేవాడు, సర్వతోముఖ అన్ని ప్రక్కల ముఖం కలవాడు, ఆకాశ నిర్విరూప ఆకాశం వలె రూపం లేనివాడు, నిపాత శీఘ్రంగా గమ్యస్థానం చేరువాడు, అవసహ ఒకరి ఆధీనమున లేనివాడు, ఖగః పక్షివలే శీఘ్రగమనం కలవాడు, రౌద్రరూప తీవ్ర కోపంతో కూడిన రూపం కలవాడు, అంశు కిరణ రూపమైనవాడు, ఆదిత్య సూర్యుడే తానై ఉన్నవాడు, బహురశ్మి ఎక్కువ కిరణములు కాంతి కలవాడు, సువర్చసి మంచి కాంతి కలవాడు, వసువేగ కిరణముల యొక్క వేగములు కలవాడు, మహావేగ గొప్ప వేగం కలవాడు, మనోవేగ మనస్సు వంటి వేగం కలవాడు, నిశాచర రాత్రియందు సంచరించేవాడు, సర్వవాసి సమస్త ప్రదేశములందు నివసించేవాడు, శ్రియావాసి స్త్రీతో నివసించేవాడు, ఉపదేశకర ఉపదేశం చేయవాడు, అకరహ ఏమయూ చేయనివాడు, ముని మౌనంగా ఉండువాడు, ఆత్మ తానే ఆత్మ అయినవాడు, నిరాలోక దర్శనం లేనివాడు, సంభగ్న పలు విధాలుగా విభజించబడినవాడు, సహస్రద అనేకమైన వాటిని ఇచ్చేవాడు, ప్లక్షద్వీపాన నివసించేవాడు, ప్లక్ష రూప జువ్వి చెట్టు యొక్క రూపం తానే అయినవాడు, అతిదీప్త
మిక్కలి ప్రకాశించేవాడు. విశాంపతి మానవజాతికంతటికీ అధిపతి. ఉన్మాద పిచ్చివాని వలె ఉన్నవాడు. మదన మన్మథ రూపం తానైనవాడు. కామ కోరిక రూపం తానే అయినవాడు. అశ్వత్థ తానే రావి చెట్టు రూపాన ఉన్నవాడు. అర్ధకర ప్రయోజనం సమకూర్చువాడు. సమస్త వస్తువులను సమకూర్చువాడు. యశ కీర్తి రూపం తానే అయినవాడు. వామదేవ ఎడమ భాగమందు స్త్రీ రూపం కలవాడు. వామ శ్రేష్ఠుడు. ప్రాగ్ దక్షిణ ఉదన్ముఖ తూర్పు దక్షిణ ఉత్తర ముఖములు కలవాడు. సిద్ధయోగి సిద్ధించిన యోగం కలవాడు. మహర్షి ఋషుల్లో గొప్పవాడు. సిద్ధార్థ సిద్ధించిన ప్రయోజనం కలవాడు. సిద్ధ సాధక సిద్ధమగనట్లు సాధించేవాడు. భిక్షు భిక్షాటనం చేయువాడు. భిక్షు రూప భిక్షుకుల రూపమున ఉన్నవాడు. విపణ వస్తువుల క్రయ విక్రయాలు చేయువాడు. మృదు మెత్తనైన వాడు. అవ్యయ నాశం లేనివాడు. మహాసేన గొప్ప సేన కలవాడు. విశాఖ కుమారస్వామి తానే అయినవాడు. షష్ఠి భాగ కాలమును 60 భాగాలుగా విభజించినవాడు. గవాంపతి గోవుల యొక్క పతి తానే అయినవాడు. వజ్రహస్త వజ్రాయుధం చేతియందు కలవాడు. విశ్రంభ స్వేచ్ఛగా సంచరించేవాడు. చమ్ముస్తంభ సేనా సమూహంను నిరోధించేవాడు. వృత్తావృత కరహ వృత్తం యుద్ధభూమిలో రథంతో మండలాకారం ఏర్పరచడం. ఆ వృత్తం శత్రు సైన్యాన్ని నశింపచేసి ఎట్టి గాయం లేకుండా తిరిగి రావడం. ఈ రెంటిని నైపుణ్యంగా చేయవాడు. తాళ సంగీత శాస్త్రమందరి తాళస్వరూపం తానే అయినవాడు. మధు వసంత ఋతు రూపం తానే అయినవాడు. మధుకలోచన తొమ్మిదల వంటి నల్లని కనుపాపలు కలవాడు. వాచస్పత్య వాగ్దేవి యొక్క భర్త అయిన బ్రహ్మ తానే అయినవాడు. వాజసన శుక్ల యజుర్వేద శాఖా ప్రవర్తకుడు తానే అయినవాడు. నిత్యం ఎల్లప్పుడూ ఆశ్రిత పూజిత తనను ఆశ్రయించిన వారి చేత పూజించబడినవాడు. బ్రహ్మచారి వేద మార్గమందు సంచరించేవాడు. లోకచారి లోకంనందు సంచరించేవాడు. సర్వచారి సమస్త ప్రదేశములందు సంచరించేవాడు. విచారవిత్ ఆలోచన పరిజ్ఞానం కలవాడు. ఈశాన ఈశానుడు. ఈశ్వర ఐశ్వర్యం కలవాడు. కాల మృత్యురూపం తానే అయినవాడు. నిశాచారి రాత్రులందు సంచరించేవాడు. పినాకభృతు పినాకమున పేరుగల ధనుస్సు ధరించినవాడు. నిమిత్తస్థ ప్రకృతి సన్నివేశములందుండువాడు. నిమిత్తం ప్రకృతి సన్నివేశములు తానే అయినవాడు. నంది రూపం తానే అయినవాడు. నాందీకర ఆనందం కలగజేయువాడు. హరి విష్ణు రూపమైనవాడు. నందీశ్వర వృషభ రూపం తానే అయినవాడు. నంది ఆనందరూపం తానే అయినవాడు. నందన ఆనందం కలగజేయువాడు. నందివర్ధన ఆనందస్థితిని వృద్ధి చేయువాడు. భగహారి ఐశ్వర్యం హరించేవాడు. నిహంత చంపువాడు. కాలహ కాలరూపం తానే అయినవాడు. బ్రహ్మ సృష్టికర్త అయిన బ్రహ్మ తానే అయినవాడు. పితామహ తానే బ్రహ్మ అయినవాడు. చతుర్ముఖ 4 ముఖములు కల బ్రహ్మ తానే అయినవాడు. మహాలింగ గొప్పదైన లింగాకారమున ఉన్నవాడు. చారులింగ సుందరమైన లింగాకారమున ఉన్నవాడు. లింగాధ్యక్ష లింగాకారములన్నింటికీ తాను అధిపతి. సురాధ్యక్ష దేవతలకు అధిపతి. యోగాధ్యక్ష సమస్త యోగశాస్త్రమునకు అధిపతి. యుగావహ సమస్త కాలమును ఆవహించి ఉండవాడు. బీజాధ్యక్ష సృష్టి యొక్క మూలమునకు అధిపతి. బీజకర్త సృష్టి మూలమును కలగజేయువాడు. అధాత్మానుగత ఆత్మజ్ఞానాన్ని అనుసరించినవాడు. బలహ బలరూపం తానే అయినవాడు. ఇతిహాస పూర్వచరిత్ర కలవాడు. సకల్ప సృష్టితో మొదటి నుండి కలిసి ఉన్నవాడు. గౌతమ గౌతమ ఋషి తానే అయినవాడు. నిశాకర చంద్రుడు తానే అయినవాడు. దంభ మిక్కిలి అట్టహాసం కలిగినవాడు. అదంభ అట్టహాసం లేనివాడు. వైదంభ దంభం లేనివాడు. వశ్య అధీనుడైనవాడు. వసకర ఆకర్షణ గుణం కలవాడు. కలిపురుషుడు తానే అయినవాడు. లోకకర్త లోకమును నడిపించువాడు. పశుపతి నరరూపంలో ఉన్న జంతువులకు అధిపతి. మహాకర్త గొప్పవాడై నడిపించువాడు. అనౌషధ ఔషధములు అక్కర్లేనివాడు. అక్షరం నాశం లేని పరమం శ్రేష్టమైన బ్రహ్మ జగత్తుకు మూలమైన పదార్థం తానే అయినవాడు. బలవాన్ బలము కలవాడు. శక్త సమర్థుడైనవాడు. నీతి నియమశాస్త్రం తానే అయినవాడు. అనీతి నియమం లేనివాడు. శుద్ధాత్మ పరిశుద్ధమైన ఆత్మ కలవాడు. శుద్ధ పరిశుద్ధమైన శుచి అయినవాడు. మాన్య గౌరవించదగినవాడు. గతాగత జరిగినది జరగబోవునది తానే అయినవాడు. బహుప్రసాద మిక్కిలి అనుగ్రహం కలవాడు. సుస్వప్న మంచి కలగా కనిపించువాడు. దర్పణ ప్రకృతి యొక్క ప్రతిబింబాన్ని చూపించువాడు. అమిత్రజిత్ శత్రువులను జయించినవాడు.
వేదకారః వేదములను తెలియబరిచినవాడు. మంత్రకారః మంత్రములను తెలిపినవాడు. విద్వాన్ అన్ని విషయాలు తెలిసినవాడు. సమరమర్ధనః యుద్ధంనందు నాశనం చేయువాడు. మహామేఘ నివాసి గొప్పదైన మేఘమండలంలో నివసించేవాడు. మహాఘోరః గొప్ప భయంకరమైనవాడు. వశీకరః అందరినీ ఆకర్షించేవాడు. అగ్నిజ్వాలః అగ్ని యొక్క జ్వాలయే తానైనవాడు. మహాజ్వాలః గొప్పదైన మంట యొక్క ఆకారం తానే అయినవాడు. అతి ధూమ్రః మిక్కిలి ధూమ్రవర్ణము నలుపు ఎరుపు కలిసి ఉన్న పొగవర్ణంతో ఉన్నవాడు. హుతః అగ్నిలో హోమము చేయబడిన ద్రవ్యం తానే అయినవాడు. హవిః హోమం చేయుటకు ఉపయోగించబడు ద్రవ్యం తానే అయినవాడు. వృషభః వాహనమగు ఎద్దు రూపం తానే అయినవాడు. శంకరః సుఖమును కలగజేయువాడు. నిత్యం వర్చస్వి ఎల్లప్పుడూ వర్చస్సు కలవాడు. ధూమకేతనః ధూమవర్ణం కల జెండా కలవాడు. నీలః నల్లనైనవాడు. అంగలుబ్ధః మన్మథుని యందు ఆసక్తి కలవాడు. శోభనః శుభములను కలగజేయువాడు. నిరవగ్రహః ప్రతిబంధములు లేనివాడు. స్వస్తిదః శుభములనిచ్చేవాడు. స్వస్తిభావః శుభమైన భావమును కలవాడు. భాగి యజ్ఞభాగములు కలిగినవాడు. భాగకరః విభాగములు చేయువాడు. లఘుః తేలికైనవాడు. ఉత్సంగః అందరకు ఒడియై ఉండవాడు. మహాంగః గొప్పనైన అవయవాలు కలవాడు. మహాగర్భ పరాయణః తన గర్భస్థులను జాగ్రత్తగా చూచుకొనవాడు. కృష్ణవర్ణః నల్లని వర్ణం కలవాడు. సువర్ణః బంగారు వర్ణం కలవాడు. బంగారం తానే అయినవాడు. సర్వదేహినాం సమస్త ప్రాణులకు ఇంద్రియం ప్రధానమైన అవయం వంటివాడు. మహాపాదః విస్తారమైన పాదములు కలవాడు. మహాహస్తః గొప్పనైన చేతులు కలవాడు. మహాకాయః గొప్ప శరీరం కలవాడు. మహాయశాః గొప్ప కీర్తి కలవాడు. మహామూర్ధ గొప్ప శిరస్సు కలవాడు. మహామాత్రః గొప్ప పరిమాణం కలవాడు. మహానేత్రః గొప్పవైన నేత్రములు కలవాడు. నిశాలయః రాత్రి నివాసంగా కలవాడు. మహాంతకః గొప్పవాడైన నాసకుడు. మహాకర్ణః గొప్పవైన చెవులు కలవాడు. మహా ఉష్ణ గొప్ప వృషభం కలవాడు. మహాహనుః గొప్ప దవడలు కలవాడు. మహానాసః గొప్ప ముక్కు కలవాడు. మహాకంబుః గొప్ప శంఖం వంటివాడు. మహాగ్రీవః గొప్ప ముఖం కలవాడు. శ్మశాన్భాక్ శ్మశానంలో ఉండువాడు. మహావక్షాః గొప్పదైన వక్షస్థలం కలవాడు. మహా ఉరస్కః గొప్పదైన హృదయం కలవాడు. అంతరాత్మ ఆత్మ యొక్క లోపల భాగమైనవాడు. మృగాలయః సామాన్య జంతువులకు నిలయమైన వాడు. లంబనః అందరకు పట్టుకొమ్మ అయినవాడు. లంబిత ఓష్టః నోరు తెరిచి ఉన్నవాడు. వేలాడుచున్న పెదవులు కలవాడు. మహామాయః గొప్ప మాయ కలిగినవాడు. పయోనిధిః సముద్రుని వంటివాడు. మహాదంతః గొప్పవైన దంతములు కలవాడు. మహాదంష్ట్రః గొప్పనైన కోరలు కలవాడు. మహాజిహ్వః గొప్పదైన నాలుక కలవాడు. మహాముఖః గొప్పదైన ముఖం కలవాడు. మహానఖః గొప్పవైన గోళ్లు కలవాడు. మహారోమః గొప్పవైన వెంట్రుకలు కలవాడు. మహాకేశః గొప్పవైన తల వెంట్రుకలు కలవాడు. మహాజటః గొప్పవైన జడలు కలవాడు. ప్రసన్నః అనుగ్రహించేవాడు. ప్రసాదః అనుగ్రహ రూపం కలవాడు. ప్రత్యయః విశ్వాసం తానే అయినవాడు. గిరిసాధనః కొండలను సాధించేవాడు. స్నేహనః స్నేహం కలవాడు. అస్నేహనః శత్రుత్వం తానే అయినవాడు. అజితః జయింపబడనివాడు. మహాముని గొప్ప మౌనం కలవాడు. వృక్షాకారః వృక్షము యొక్క ఆకారం కలవాడు. వృక్షకేతుః వృక్షము తన జెండాగా కలిగినవాడు. అనలః అగ్ని ఆకారం తానే అయినవాడు. వాయువాహనః వాయువు వాహనంగా కలవాడు. గండలి గుహలో నివసించేవాడు. కొండరాల మధ్య జీవించేవాడు. మేరుధామ బంగారు కొండ నివాసంగా కలవాడు. దేవాధిపతి దేవతలకు అధిపతి అయినవాడు. అథర్వ శీర్ష అథర్వవేదం శిరస్సుగా కలవాడు. సామ ఆస్య సామవేదం ముఖంగా కలవాడు. ఋక్ సహస్ర అమితేక్షణ ఋగ్వేదమును పరిమితి లేని కన్నులుగా కలవాడు. యజుః పాదభుజ యజుర్వేదం పాదములు భుజములుగా కలవాడు. గుహ్య రహస్యమైనవాడు. ప్రకాశ అందరికీ వెలుగు రూపమున బహిరంగమైనవాడు. జంగమ కదలిక కలిగినవాడు. అమోఘార్థ వ్యర్థం కాని ప్రయోజనం కలవాడు. ప్రసాద అనుగ్రహించువాడు. అభిగమ్య అందరికీ సులభంగా పొందతగినవాడు. సుదర్శన అందరికీ సులభంగా కనిపించేవాడు. ఉపకారప్రియ ఉపకారం చేయుటయందు ప్రీతి కలవాడు. సర్వ సమస్తమందు వ్యాపించి ఉండవాడు. కనక బంగారం తానే అయినవాడు. కాంచనఛవి బంగారపు కాంతి కలవాడు. నాభి ప్రపంచానికి నాభిస్థానం వంటివాడు. నందికర ఆనందం కలగజేయవాడు. భావ మనసు తానైనవాడు. పుష్కర అన్ని నదులను పవిత్రం చేయవాడు. స్థపతి దేవాలయ నిర్మాణ శాస్త్రం తెలిసినవాడు. స్థిర స్థిరమైనవాడు.
ద్వాదశ నామములు కలవాడు. త్రాసన భయమును కలగజేయవాడు. ఆద్య ఆది అయినవాడు. యజ్ఞపురుషుడు తానే అయినవాడు. యజ్ఞ సమాహిత యజ్ఞము అనే కర్మతో కూడి ఉండవాడు. నక్తం రాత్రి రూపమైన వాడు. కలిపురుషుడు తానే అయినవాడు. కాలపురుషుని రూపం తానే అయినవాడు. మకర మొసలి రూపం తానే అయినవాడు. కాలపూజిత కాలం చేత పూజించబడినవాడు. సగణ గణములతో కూడినవాడు. గణకార సైన్య సమూహాలను సృష్టి చేయవాడు. భూతవాహన సారథి ప్రాణుల యొక్క వాహనాలను నడిపించువాడు. భస్మాశయ భస్మం ఎల్లప్పుడూ ధరించువాడు. భస్మగోప్త భస్మాన్ని ధరించిన వారిని రక్షించువాడు. భస్మభూత భస్మరూపాన్ని ధరించినవాడు. తరుహు సంసారమను సముద్రం నుండి జీవులను తరింపచేయు. గుణ మంచి గుణం కలవాడు. లోకపాల లోకములను పరిపాలించువాడు. లోక తానే లోకములైనవాడు. మహాత్మ ఆత్మస్వరూపం తానే అయినవాడు. గొప్పదైన ఆత్మ కలవాడు. సర్వపూజిత అందరిచే పూజించబడవాడు. శుక్ల శుద్ధస్వరూపం తానే అయినవాడు. త్రిశుక్రు త్రికర్ణాలచే శుద్ధుడు. మనోవాక్కాయ కర్మలచే సంపన్న సంపూర్ణ సంపదలచే కూడి ఉన్నవాడు. శుచి అయినవాడు. అగ్ని రూపంలో ఉన్నవాడు. భూత నిషేవిత ప్రాణుల చేత సేవించబడినవాడు. ఆశ్రమస్థ ఆశ్రమాన్ని నివసించేవాడు. క్రియావస్థ కర్మలతోనూ వాటి పరిస్థితులతోనూ కూడి ఉన్నవాడు. విశ్వకర్మమతి ప్రపంచమందలి కర్మముల గురించి బాగుగా తెలిసినవాడు. వరహ శ్రేష్ఠుడు. విశాల శాఖ అనేకములైన విజ్ఞాన శాస్త్ర శాఖలు తెలిసినవాడు. తామ్ర ఓష్ట ఎర్రనైన పదవులు కలవాడు. అంబుజాల సముద్ర రూపమైన వాడు. సునిశ్చల మిక్కిలి చలనం లేకుండా ఉండవాడు. కపిల నల్లనివాడు. కపిస వానర రూపం అనగా నలుపు పసుపు వర్ణాలు కూడి ఉన్నవాడు. శుక్ల తెల్లనైన వాడు. ఆయు మానవుల ఆయురూపం తానే అయినవాడు. పరహ ఉత్కృష్టమైనవాడు. అపరహ తనతో సమానమైన ఇతరులు లేనివాడు. గంధర్వ దేవతల్లో గంధర్వులను ఒక జాతికి చెందినవాడు. అదితి సంతానమైన వాడు. తార్క్ష్య గరుడిని రూపం తానే అయినవాడు. సువిజ్ఞేయ బాగుగా తెలియదగినవాడు. సుశారద మంచి పండితుడు. పరశువ ఆయుధంగా కలవాడు. దేవుడైనవాడు. అనుకారి అనుసరించిపోవువాడు. శుభాంధవ మంచి బంధువైనవాడు. తుంభవీణ పెద్దదైన వీణ కలవాడు. మహాక్రోధ మిక్కిలి కోపం కలవాడు. ఊర్ధ్వరేత ఊర్ధ్వంగా ప్రవహించు రేతస్సు కలవాడు. జలీశయ జలమునందు శయనించువాడు. ఉగ్రహ తీక్ష్ణమైన వాడు. వంశకర వంశమును వృద్ధి చేయవాడు. వంశ తానే వంశమును ఏర్పాటు చేసినవాడు. వంశనాద వెదురులోని నాదం తానే అయినవాడు. అనిందిత నిందలేనివాడు. సర్వాంగ రూప సమస్త అవయవ రూపం కలవాడు. మాయావి మాయ చేయవాడు. సుహృద మంచి స్నేహితుడు. అనిల వాయురూపమైనవాడు. అనలహ అగ్నిరూపమైనవాడు. బంధన బంధించేవాడు. బంధకర్త బంధమును కలగజేయవాడు. సుబంధ విమోచన బాగుగా బంధనాల నుండి విముక్తి కలిగించేవాడు. సయజ్ఞారిహి యజ్ఞశత్రువుతో కూడి ఉండవాడు. సకామారిహి మన్మధుని శత్రువుతో కూడి ఉండవాడు. మహాదంష్ట్ర గొప్ప దంతములు కలవాడు. మహాయుధ గొప్పదైన ఆయుధములు కలవాడు. బహుదా నిందిత అనేక విధాల నిందించబడినవాడు. సర్వ సమస్తం తానే అయినవాడు. శంకర సుఖమును కలగజేయవాడు. చంద్రశేఖర చంద్రుడు శిరస్సందు కలవాడు. అమర ఈశః దేవతలకు అధిపతి అయినవాడు. మహాదేవ దేవతల్లో గొప్పవాడు. విశ్వదేవ ప్రపంచానికి దేవుడు. సురారిహ దేవతల శత్రువులను చంపిన వాడు. అహిర్భుజ్య శివుడు. అనిలాభ గాలి వంటి వాడు. చేకితాన సర్వజ్ఞుడు. అత్యంత జ్ఞానయుక్తుడు. హరిహి తానే విష్ణురూపమైనవాడు. అజేకపాత్ విష్ణువు ముఖ్యమైన పాదముగా కలవాడు. కాపాలి కపాలాన్ని ధరించినవాడు. త్రిశంకువని రాజు తానే అయినవాడు. అజిత జయింపబడినవాడు. శివ భద్రమైనవాడు. ధన్వంతరి దేవవైద్యుడైన ధన్వంతరి యొక్క రూపం తానే అయినవాడు. ధూమకేతు గణపతి తానైనవాడు. స్కంద కుమారస్వామి తానైనవాడు. వైశ్రవణ కుబేరుడు తానే అయినవాడు. ధాత బ్రహ్మ తానే అయినవాడు. శక్ర ఇంద్రుడు తానైనవాడు. విష్ణువు తానే అయినవాడు. మిత్ర సూర్యుడు తానైనవాడు. త్వష్ట బ్రహ్మ తానే అయినవాడు. ధ్రువుడు తానే అయినవాడు. ధర ప్రపంచాన్ని ధరించినవాడు. ప్రభావ గొప్ప పుట్టుక కలవాడు. సర్వగ అన్నింటి యందు ఉండువాడు. వాయురూపం తానే అయినవాడు.
ఆర్యమ సవిత సూర్యుని రూపం తానే అయినవాడు. రవి సూర్యుడు తానే అయినవాడు. ఉషంగు ఉషస్సును కలగజేయి సూర్యుని రూపం తానైనవాడు. విధాత బ్రహ్మ తానే అయినవాడు. మాంధాత సృష్టికి ఆదియందు గల మాంధాత అని రాజు తానే అయినవాడు. భూత భావన ప్రాణుల యొక్క క్షేమం గురించి ఆలోచించేవాడు. విభు అధిపతి అయినవాడు. వర్ణ విభావి వర్ణముల యొక్క విశేషాలను గురించి భావించేవాడు. సర్వకామ గుణావహ సమస్తమైన కోరికల గుణములను ఆవహించి ఉండవాడు. పద్మనాభ పద్మం నాభియందు గల విష్ణువు తానే అయినవాడు. మహాగర్భ గొప్పదైన గర్భం కలవాడు. చంద్రవక్త్ర చంద్రుని వంటి ముఖం కలవాడు. అనిల వాయువు తానే అయినవాడు. అనలహ అగ్నిరూపం తానే అయినవాడు. బలవాన్ మిక్కిలి బలం కలవాడు. ఉపశాంత మిక్కిలిగా శాంతించువాడు. పురాణ ప్రాచీనుడు. పుణ్య చెంచురి పుణ్యం చేత ప్రసిద్ధమైనవాడు. కురుకర్త కురుక్షేత్రాన్ని సృష్టించినవాడు. కురువాసి కురుభూముల యందు నివసించువాడు. కురుభూత కురుభూతములందు పుట్టినవాడు. గుణ ఔషధ మంచి గుణములు ఔషధములుగా కలవాడు. సర్వాశయ సమస్తమైన అభిప్రాయములు తానే అయినవాడు. గర్భచారి సమస్త గర్భములందు సంచరించువాడు. సర్వేషాం ప్రాణినాం పతి సమస్తమైన ప్రాణులకు అధిపతి అయినవాడు. దేవదేవ దేవతలకు దేవుడైనవాడు. సుఖాసక్త సుఖంనందు ఆసక్తి కలవాడు. సదసత్ సర్వరత్నవిత్ మంచి చెడు అను సమస్తమైన రత్నముల యొక్క జ్ఞానం కలవాడు. కైలాసగిరివాసి కైలాస పర్వతం నందు నివసించేవాడు. హిమవద్గిరి సంశ్రయ హిమవత్ పర్వతం నందు నివసించేవాడు. కులహారి ప్రవాహ రూపంలో నదుల దారులు కూల్చువాడు. కూలకర్త పుష్కరం మొదలగు పెద్ద పెద్ద సరస్సులు నిర్మించువాడు. బహువిద్య అనేకమైన విద్యలు కలవాడు. బహుప్రద అనేకములు ఇచ్చేవాడు. వణిజ వ్యాపారానికి మూల పురుషుడు. వర్ధకి వృద్ధి పొందించేవాడు. వృక్షం తానే అయినవాడు. వకుల పొగడ చెట్టు తానే అయినవాడు. చందనచ్చద చందనం యొక్క మైపూత కలవాడు. సారగ్రీవ బలంతో కూడిన కంఠం కలవాడు. మహాశత్రు గొప్పవారైన శత్రువులు కలవాడు. అలోల ఆసక్తి లేనివాడు. మహౌషధ గొప్ప ఔషధం వంటివాడు. సిద్ధార్థకారి అర్ధసిద్ధిని కలుగచేయవాడు. సిద్ధార్థ ప్రయోజనముల సిద్ధిని పొందినవాడు. ఛందో వ్యాకరణోత్తర ఛందస్సు వ్యాకరణాలను బాగుగా పఠించినవాడు. సింహనాథ సింహం వంటి కంఠధ్వని కలవాడు. సింహదంష్ట్ర సింహం యొక్క దంతముల వంటి దంతముల కలవాడు. సింహగ సింహంను తన ఆధీనమును నడిపించేవాడు. సింహవాహన సింహం వాహనముగా కలవాడు. ప్రభావత్మ ప్రభావం కలిగిన ఆత్మ కలిగినవాడు. జగత్కాల ప్రపంచం యొక్క కాలం తానే అయినవాడు. కాలస్వరూపుడు. లోకహిత లోకమునకు ఇష్టమైనవాడు. తరుహు వృక్షరూపం తానే అయినవాడు. సారంగ ప్రచండ దీప్తిమంతుడు. నవచక్రాంగ నూతనమైన రథం వంటివాడు. కేతుమాలి విజయధ్వజాల సమూహం కలవాడు. సభావన భావనతో కూడి ఉన్నవాడు. భూతాలయ సమస్త ప్రాణులకు నిలయమైన వాడు. భూతపతి సమస్త ప్రాణులకు అధిపతి. అహోరాత్రం అనిందిత రాత్రింబవళ్ళు అంతయు నిందలేనివాడు. వర్ధిత బాగుగా అభివృద్ధి చెందినవాడు. సర్వభూతానాం సమస్త ప్రాణులకు నిలయ స్థానమైనవాడు. విభు అధిపతి. భవ పుట్టుక స్థానమైనవాడు. అమోఘ వ్యర్థం లేనివాడు. సంయత నియమబద్ధుడైనవాడు. అశ్వ గుర్రం వలె వేగం కలవాడు. భోజన బాగుగా భుజించేవాడు. ప్రాణధారణ సమస్త ప్రాణులను ధరించేవాడు. ధృతిమాన్ ధైర్యం కలవాడు. మతిమాన్ బుద్ధిమంతుడు. దక్ష సమర్థుడు. సత్కృత బాగుగా సత్కరించబడినవాడు. యుగాధిప యుగమునకు అధిపతి. గోపాలి గోవులను రక్షించేవాడు. గోపతి వృషభం వంటివాడు. గ్రామ జన నివాసాల యొక్క సమూహం తానే అయినవాడు. గోచర్మ వసన గోవు యొక్క చర్మం ధరించేవాడు. హరిహి విష్ణువు యొక్క రూపం తానే అయినవాడు. హిరణ్య బాహు బంగారు భుజమును కలవాడు. గుహాపాల గుహలను రక్షించేవాడు. ప్రవేశక ప్రవేశించేవాడు. ప్రకృష్టారిహి తీవ్రమైన శత్రువులు కలవాడు. మహాహర్ష గొప్ప సంతోషం కలవాడు. జితకామ కామమును జయించినవాడు. జితేంద్రియ జయించబడిన ఇంద్రియాలు కలవాడు. గాంధార సంగీతం తానే అయినవాడు. సువాస మంచి వస్త్రాలు కలవాడు. తపశ్శక్త తపస్సందు లగ్నమైనవాడు. రతి కాముని యొక్క ఆకారం తానే అయినవాడు. నరహ సామాన్య మానవ రూపం తానే అయినవాడు. మహాగీత గొప్ప గానం కలవాడు. మహానృత్య గొప్ప నాట్యం చేయవాడు. అప్సరస్ గణసేవిత అప్సరసుల సమూహం చేత సేవించబడినవాడు. మహాకేతు గొప్ప ధ్వజచిహ్నం కలవాడు. మహాధాతు గొప్ప శరీర ధాతువు యొక్క బలం కలవాడు.
నా ఏకసానుచరః అనేకమైన కొండ చర్యలందు సంచరించేవాడు. చలహ సంచలనం కలవాడు. అవేడనీయ తెలుసుకొనదగినవాడు. ఆవేశ తీవ్రత కలవాడు. సర్వగంధ సుఖావహ సమస్త సుగంధముల యొక్క సుఖం కలిగినవాడు. తోరణ ప్రపంచానికి ముఖద్వారం వంటివాడు. తారణ తరింపచేయువాడు. వాత వాయువు రూపమైన వాడు. పరిధీపతి ఖేచర సరిహద్దులను రక్షించినట్టు దేవతలకు అధిపతి. ఆకాశ సంచారం గల పక్షులకు అధిపతి అయిన గరుత్మంతుడు. సంయోగం స్త్రీ పురుష సంయోగమే తానైన వాడు. వర్ధన వృద్ధి చేయవాడు. వృద్ధ పెద్దవాడు. అతివృద్ధ మిక్కిలి పెద్దవాడు. గుణాధిక మంచి గుణముల చేత అధికుడు. నిత్య ఎల్లకాలములయందు ఆత్మ అందరి ఆత్మల రూపం తానే అయినవాడు. సహాయ సహాయముగా ఉండవాడు. దేవాసుర పతి దేవతలకు రాక్షసులకు అధిపతి అయినవాడు. పతి సమస్తమునకు అధిపతి అయినవాడు. యుక్త అన్ని విషయాలందు తగినవాడు. యుక్త బాహు సరైన పని చేసే బాహువులు కలవాడు. దేవ దేవుడైనవాడు. దివి సుపర్వన స్వర్గమందలి దేవతలలోని వాడు. ఆషాఢ అన్నింటినీ సహించు శక్తిని భక్తులకు ప్రసాదించువాడు. సుషాఢ గొప్ప సహనశీలుడు. ధ్రువ ధ్రువ నక్షత్రం తానే అయినవాడు. హరిణ లేడి యొక్క రూపం తానే అయినవాడు. హరహ సమస్తమును హరించువాడు. ఆవర్తమానేభ్య పునర్జన్మమిత్తవారికి వపుహు శరీర రూపం తానే అయినవాడు. వసుశ్రేష్ఠ అష్టవసువుల్లో శ్రేష్ఠుడైన వాడు. మహాపద గొప్పదైన మార్గం తానే అయినవాడు. శిరోహారి యజ్ఞమును దక్షిణ శిరస్సును ఖండించినవాడు. సర్వలక్షణ లక్షిత సమస్తమైన మంచి లక్షణాల చేత గుర్తించబడినవాడు. అక్ష సృష్టి చక్రానికి ఇరుసు వంటివాడు. రథయోగి రథమును కూర్చువాడు. సర్వయోగి సమస్తాన్ని సమకూర్చువాడు. మహాబల గొప్ప బలం కలవాడు. సమామ్నాయ వేదంతో సమానమైన వాడు. అసమామ్నాయ వేదములకు అతీతుడు. క్షీరదేవ భూమిని పంటలు పండుటకు అనువుగా చేయువాడు. మహారథ రథికులలో గొప్పవాడు. నిర్జీవ నిర్జీవమైన వస్తువుల ఆకారం తానే అయినవాడు. జీవన ఉత్తమ జీవనం కలవాడు. మంత్ర మంత్రస్వరూపుడు. శుభాక్ష శుభమైన దృష్టి కలవాడు. బహుకర్కశ మిక్కిలి కఠినమైన వాడు. రత్న ప్రభూత రత్నములను సృష్టించువాడు. రక్తాంగ ఎరుపు రంగు శరీరం కలవాడు. మహార్ణవ నిపానవిత్ గొప్పదైన సముద్రం యొక్క నీటిని తాగుటలో నేర్పరి. మూలం సృష్టికి మూలమైన వాడు. విశాల అతి విస్తారమైన వాడు. అమృత అమృత స్వరూపం తానే అయినవాడు. వ్యక్తావ్యక్త కనిపించి కనిపించని వాడు. తపోనిధి తపస్సుకు సారమైన వాడు. ఆరోహణ ఉన్నత స్థితి పోవువాడు. అధిరోహ ఆరోహించినవాడు. శీలధారి సత్ప్రవర్తన కలిగినవాడు. మహాయశాహ గొప్ప కీర్తి కలవాడు. సేనాకల్ప సేనను సృష్టి చేయువాడు. మహాకల్ప గొప్పదైన సృష్టి చేసినవాడు. యోగ యోగం తానే అయినవాడు. యోగకర యోగంను సృష్టించినవాడు. హరిహి విష్ణువు తానే అయినవాడు. యుగరూప కాలం యొక్క యుగముల రూపం తానే అయినవాడు. మహారూప గొప్పదైన ఆకారం కలవాడు. మహానాగహన గొప్పవాడైన గజాసురుని చంపినవాడు. అవధ వధింపబడనివాడు. న్యాయ నిర్వహణ న్యాయమును నిర్వహించువాడు. పాద పూజ్యుడు. పండిత పండితుడు. అచలోపమ పర్వతంతో సమానుడు. బహుమాల అనేకమైన మాలలు ధరించినవాడు. మహామాల గొప్పవైన మాలలు కలవాడు. శశి చంద్రుడు తానే అయినవాడు. హరి సులోచన మంచి నేత్రములు కలవాడు. విస్తార మిక్కిలి వ్యాపించినవాడు. లవణ ఉప్పు తానే అయినవాడు. కూప నోయి తానే అయినవాడు. త్రియుగ గడిచిన 3 యుగములు. కృత త్రేత ద్వాపర యుగములు తానే అయినవాడు. సఫలోదయ సిద్ధించిన ఫలముతో కూడి ఉన్నవాడు. త్రినేత్ర 3 కన్నులు కలవాడు. విషన్నాంగ సర్వదా నిరాకరుడు. మణివిద్ధ మన్ల చేత ప్రకాశించువాడు. జటాధర జడలు ధరించినవాడు. బిందు అనుస్వారం రూపం తానే అయినవాడు. విసర్గ రూపం తానే అయినవాడు. సుముఖ మంచి ముఖం కలవాడు. అనుకూలమైనవాడు. శరహ బాణరూపం తానే అయినవాడు. సర్వ ఆయుధ సమస్తమైన ఆయుధాల రూపం తానే అయినవాడు. సహనం కలవాడు. నివేదన అన్నింటినీ ఇచ్చేవాడు. సుఖాజాత సుఖములను కలగజేయువాడు. సుగంధార మంచి సంగీత జ్ఞానం కలవాడు. మహాధను గొప్పదైన ధనుసు కలవాడు. గంధపాలి మంచి సువాసన కలగజేయువాడు. భగవంతుడు ఐశ్వర్య సంపన్నుడు. సర్వకర్మణం సమస్త కర్మలకు ఉత్థాన ఫలశ్రుతి కలగజేయువాడు.
మంధానః సమస్త సృష్టిని మధించువాడు, బహుళః సమస్తమందు ఉన్నవాడు, వాయుః వాయురూపమై ఉన్నవాడు, సకలః సమస్తమైన వాడు, సర్వలోచనః సమస్తమైన కన్నులు కలవాడు, తలః సమర్థత కలిగినవాడు, తాళః సంగీతమందు తాళరూపం తానే అయినవాడు, కరస్థాళి చేతియందు పాత్ర కలవాడు, ఊర్ధ్వ సంవహనః పైకి తీసుకొని పోవువాడు, మహాన్ గొప్పవాడు, ఛత్రం సృష్టికంతటికి గొడుగు వంటి వాడు, సుఛత్ర విఖ్యాత మంచి ఛత్రంతో ప్రసిద్ధి చెందినవాడు, లోకః లోకం తానే అయినవాడు, సర్వ ఆశ్రయక్రమ సమస్తానికి తానే ఆశ్రయించదగిన వరుసలో ఉన్నవాడు, ముండః క్షురకర్మచే తల వెంట్రుకలకు తీయబడినవాడు, విరూపః వికారమైన స్వరూపం కలవాడు, వికృతః వికృతమైన రూపం కలవాడు, దండి దండం కలవాడు, కుండి పాత్ర కలిగి ఉన్నవాడు, వికుర్వనః వికృతంగా చేయువాడు, హర్యక్షః సింహం వంటివాడు, కకుభః దిక్కుల రూపం తానే అయినవాడు, వజ్రి వజ్రాయుధం కలవాడు, శతజిహ్వః 100 నాలుకలు కలవాడు, సహస్రపాత్ అనేకమైన పాదాలు కలవాడు, సహస్రమూర్ధ అనేకమైన శిరస్సులు కలవాడు, దేవ ఇంద్రః దేవతలకు అధిపతి అయినవాడు, సర్వదేవమయః సమస్త దేవతా స్వరూపం తానైనవాడు, గురుః అందరికీ బోధ చేయువాడు, సహస్ర బాహుః అనేకమైన బాహువులు కలవాడు, సర్వాంగః అన్ని అవయవాలు కలవాడు, శరణ్యః అందరికీ శరణమైన వాడు, సర్వలోకకృత్ సమస్త లోకాలు సృష్టించినవాడు, పవిత్రం శుద్ధుడైన వాడు, త్రికకృత్ 3 శిఖరాలు కల త్రికూట పర్వతం తానే అయినవాడు, మంత్రః మంత్రస్వరూపమైన వాడు, కనిష్ఠః అందరికంటే చిన్నవాడు, కృష్ణపింగళః నలుపు గోరోచన వర్ణాలు కలవాడు, బ్రహ్మదండ వినిర్మిత బ్రహ్మ యొక్క ఛత్రదండానికి నిర్మాణం చేసినవాడు, శతఘ్ని వజ్రాయుధం కలవాడు, పాస శక్తిమాన్ పాసం ఆయుధంగా శక్తి కలవాడు, పద్మగర్భ పద్మము గర్భం నందుకల విష్ణువు తానే అయినవాడు, మహాగర్భ గొప్పదైన గర్భం పుట్టుక స్థానం కలవాడు, బ్రహ్మగర్భమందు కలవాడు, జలోద్భవ నీటియందు పుట్టినవాడు, గపస్థి సూర్యుడు తానే అయినవాడు, బ్రహ్మకృత్ బ్రహ్మను సృష్టి చేసినవాడు, బ్రహ్మ ప్రపంచమంతటను ఆవరించి ఉన్న మూల పదార్థం తానైనవాడు, బ్రహ్మవిత్ బ్రహ్మజ్ఞానం కలవాడు, బ్రాహ్మణ బ్రహ్మ యొక్క వంశమున జన్మించినవాడు, గతి అందరూ పొందదగినవాడు, అనంతరూప అంతం లేని రూపం కలవాడు, ఏక ఆత్మ సృష్టికంతటికి ఏకమైన ఆత్మ కలవాడు, తిగ్మతేజాహ తీక్షణమైన తేజస్సు కలవాడు, స్వయంభువ తనంతట తానుగా పుట్టినవాడు, ఊర్ధ్వగ ఆత్మ ఉన్నత స్థితికి పోవు ఆత్మ కలవాడు, పశుపతి సృష్టిలోని జంతువులన్నింటికీ అధిపతి, వాతరంహ గాలితో క్రీడించువాడు, మనోజవ మనస్సు వంటి వేగం కలవాడు, చందని చందనగంధం మైపూతగా కలవాడు, పద్మనాళ గ్రహ పద్మం యొక్క నాళము మూలం తానై ఉన్నవాడు, సురభి ఉత్తరణ కామధేనువును తరింపచేసినవాడు, నరహ సామాన్య నరరూపం ధరించినవాడు, కర్ణికార మహాస్రగ్వి గోగు పువ్వులతో చేసిన మాల కలవాడు, నీలమౌళి నల్లని శిరస్సు కలవాడు, పినాక భృత్ పినాకమను ధనస్సును ధరించినవాడు, ఉమాపతి పార్వతి భర్త, ఉమాకాంత పార్వతీదేవికి మనోహరమైనవాడు, జాహ్నవి భృత్ గంగను ధరించినవాడు, ఉమాధవ పార్వతీదేవి భర్త, వరహ శ్రేష్ఠుడు, వరాహ వరాహం యొక్క రూపం తానే అయినవాడు, వరద వరములిచ్చువాడు, వరేణ్య శ్రేష్టమైనవాడు, సుమహాస్వన మంచిదైన గొప్ప కంఠధ్వని కలవాడు, మహాప్రసాద గొప్పవాడై అనుగ్రహించువాడు, దమన అణుచివేయువాడు, శత్రువులను చంపువాడు, శ్వేతపింగళ తెలుపు గోరోచన వర్ణాలు కలవాడు, ప్రీతాత్మ సంతుష్టి చెందిన ఆత్మ కలవాడు, పరమాత్మ ఉత్కృష్టమైన ఆత్మ తానే అయినవాడు, ప్రయతాత్మ మిక్కిలి ప్రయత్నం చేత పొందబడిన ఆత్మ కలవాడు, ప్రధాన ధృత్ ప్రధానమైన వాటిని ధరించువాడు, సర్వపార్శ్వముఖ అన్ని ప్రక్కలకు మరలి ఉన్న ముఖములు కలవాడు, త్రక్ష 3 కన్నులు కలవాడు, ధర్మ సాధారణ ధర్మం చేత సాధారణమైనవాడు, వరహ శ్రేష్ఠుడు, చరాచరాత్మ చలించినటువంటి అన్ని ఆత్మలు తానైనవాడు, సూక్ష్మాత్మ సూక్ష్మరూపాన అందరి ఆత్మలు తానైనవాడు, అమృత అమృత స్వరూపం తానైనవాడు, గోవృషేశ్వర గోవులకు వృషభాలకు అధిపతి, సాధ్వర్షి సాధ్యులు ఋషులు తానే అయినవాడు, సాధన చేత పొందదగిన ఋషి వంటి వాడు, వసు అష్టవసువుల్లో ఒకడైనవాడు, ఆదిత్య అదితి యొక్క సంతానమైనవాడు, వివస్వాన్ తన కాంతులచే ప్రపంచాన్ని కప్పువాడు, సవిత నిద్రపోవారిని మేలుకొలుపువాడు, అమృత అమృత స్వరూపం తానే అయినవాడు,
వ్యాస వ్యాసుని రూపం తానే అయినవాడు. సర్గ సృష్టి రూపం తానే అయినవాడు. సుసంక్షేప బాగుగా అన్నింటినీ సంగ్రహించేవాడు. విస్తర విస్తారమైన వాడు. పర్యయ అంతటను వ్యాపించినవాడు. నరహ నరుడైనవాడు. ఋతువుల యొక్క స్వరూపం తానైనవాడు. సంవత్సర కాలం తానే అయినవాడు. మాస అన్ని మాసముల రూపం తానే అయినవాడు. పక్ష శుక్ల కృష్ణ పక్షాలు తానే అయినవాడు. సంఖ్యా సమాపన సంఖ్యల యొక్క మానరూపం అనగా కొలత తానే అయినవాడు. కళాకాష్టాహ కలయను కాష్టము తానే అయినవాడు. 18 రెప్పపాటలు కాష్ట అని, 30 కాష్టలు ఒక కళ అని ప్రాచీన కాలాల వ్యవహారాల ఉన్న కాల పరిమాణ విశేషాలు. లవ ఆమాత్రాహ లేసము అంతకంటే చిన్న ప్రమాణం తానైనవాడు. ముహూర్త అహ క్షపాహ క్షణకాలం పగలు రాత్రి అన్ని తానైనవాడు. క్షణాహ క్షణకాలం. విశ్వక్షేత్రం ప్రపంచం యొక్క ప్రదేశం తానే అయినవాడు. ప్రజాబీజం ప్రజలందరి యొక్క ఉత్పత్తి స్థానం తానే అయినవాడు. లింగం లింగాకారం తానే అయినవాడు. ఆద్య అన్నింటికీ మొదటివాడు తానే. సునిర్గమ తేలికగా బయలువెడలువాడు. సత్ అసత్ వ్యక్తం మంచి చెడుల యొక్క బహిర్గత రూపం తానే అయినవాడు. అవ్యక్తం తెలియబడిన రూపం తానే అయినవాడు. పిత సమస్తానికి తండ్రి అయినవాడు. మాత తల్లి అయినవాడు. పితామహ తండ్రి యొక్క తండ్రి అయినవాడు. స్వర్గద్వారం స్వర్గం యొక్క ద్వారం తానైనవాడు. ప్రజాద్వారం సంతానానికి ద్వారం వంటివాడు. మోక్షద్వారం మోక్షానికి ద్వారం వంటివాడు. త్రివిష్టపం స్వర్గం తానే అయినవాడు. నిర్వాణం మోక్షం తానే అయినవాడు. హ్లాదనం ఆనందం తానే అయినవాడు. బ్రహ్మలోక బ్రహ్మ నివసించే లోకం తానే అయినవాడు. పరాగతి ఉత్కృష్టమైన గతి తానే అయినవాడు. దేవాసు వినిర్మిత దేవతలను రాక్షసులను నిర్మించినవాడు. దేవాసుర పరాయణ దేవతలపైన రాక్షసులపైన ఆసక్తి కలవాడు. దేవ అసుర గురుహు దేవతలకు రాక్షసులకు గురువైనవాడు. దేవ దేవుడైనవాడు. దేవ అసుర నమస్కృత దేవతల చేతను రాక్షసుల చేతను నమస్కరించబడినవాడు. దేవ అసుర మహామాత్ర దేవతలకు రాక్షసులకు గొప్ప పరిమాణం కలవాడు. దేవ అసుర గణాశ్రయ దేవతల యొక్క రాక్షసుల యొక్క సమూహాలకు ఆశ్రయమైనవాడు. దేవ అసుర గణాధ్యక్ష దేవతల యొక్క రాక్షసుల యొక్క గణములకు అధిపతి. దేవ అసుర గణాగ్రణి దేవత రాక్షసుల యొక్క గణాలకు ముందు ఉండి నడిపించేవాడు. దేవాది దేవ దేవతలందరికీ మొదటివాడైన దేవుడు. దేవర్షి దేవతలలో ఋషి వంటివాడు. దేవ అసుర వరప్రద దేవతలకు రాక్షసులకు వరములిచ్చువాడు. దేవాసురేశ్వర దేవతలకు రాక్షసులకు అధిపతి. విశ్వ సమస్తము తానే అయినవాడు. దేవాసుర మహేశ్వర దేవతలకు రాక్షసులకు గొప్పవాడైన అధిపతి. సర్వదేవమయ సమస్త దేవతల యొక్క స్వరూపం తానే అయినవాడు. దేవత ఆత్మ దేవతలకు ఆత్మ అయినవాడు. ఆత్మ సంభవ ఆత్మ నుండి పుట్టినవాడు. ఉత్పత్తి విక్రమ సృష్టిని ఉత్పత్తి చేయుట యందు పరాక్రమం కలవాడు. వైద్య వైద్యం చేయువాడు. విరజ రజోగుణం లేనివాడు. నీరజ నీటి నుండి పుట్టినవాడు. అమరహ మరణం లేని దేవత అయినవాడు. ఈజ్య స్తుతింపదగినవాడు. హస్తీశ్వర ఏనుగులకు అధిపతి అయినవాడు. వ్యాఘ్రహ పెద్ద పులి వంటివాడు. దేవసింహ దేవతలందరిలోనూ సింహం వంటివాడు. నరర్షభ మానవుల్లో శ్రేష్ఠుడు. విబుధ మంచి పండితుడు. అగవరహ పర్వతాల్లో శ్రేష్టమైన మేరు పర్వతం తానే అయినవాడు. సూక్ష్మ సూక్ష్మ రూపాన ఉండవాడు. సర్వదేవ సమస్తమైన దేవతలు తానే అయినవాడు. తపోమయ తపోరూపం తానే అయినవాడు. సుయుక్త మంచితో కూడి ఉన్నవాడు. శోభన శుభమైన వాడు. పాపానాం పాపులకు పాపములకు. వజ్రి వజ్రాయుధం కలవాడు. ప్రభవ తనంతట తాను పుట్టినవాడు. అవ్యయ నాశం లేనివాడు. గుహ కొండగుహ వంటివాడు. రహస్యంగా ఉండువాడు. కాంత మనోహరమైన వాడు. నిజస్వరూపంతో ఉండువాడు. సర్గ సృష్టి తానే అయినవాడు. పవిత్రం పవిత్రమైన వాడు. సర్వపావన సమస్తంలైన వారిని పవిత్రం చేయువాడు. శృంగి శిఖరం కలవాడు. శృంగప్రియ శృంగనాదాన్ని ఇష్టపడేవాడు. బభ్రుహు సమస్తమును భరించువాడు. రాజరాజ రాజులందరికీ రాజైనవాడు. నిరామయ ఏ విధమైన రుగ్మత లేనివాడు. అభిరామ మిక్కిలి మనోహరమైన వాడు. సురగణ దేవగణాలు కలిగినవాడు. విరామ విశ్రాంతి అయినవాడు. సర్వసాధన సమస్తమును సాధించువాడు. లలాట అక్ష నుదుటియందు కన్ను కలవాడు. మూడవ కన్ను. విశ్వదేవ సమస్తమైన దేవతల రూపం తానే అయినవాడు. హరిణ లేడి వంటి వాడు. బ్రహ్మ వర్చస బ్రహ్మ యొక్క తేజస్సు కలవాడు.
స్థావరాణాం పతి, అచరమైన సృష్టికి అధిపతి అయినవాడు. నియమ ఇంద్రియ వర్ధన, నియమంగా ఇంద్రియ శక్తిని వృద్ధి చేయవాడు. సిద్ధార్థ, సిద్ధించిన ప్రయోజనం కలవాడు. సిద్ధభూత అర్థ, సిద్ధమై ఉన్న బహుళ ప్రయోజనాలు కలవాడు. అచింత్య, ఆలోచనకు అందనివాడు. సత్యవ్రత, సత్యం నియమంగా కలవాడు. శుచి, శుభ్రత కలవాడు. వ్రత అధిప, నియమాలకు అధిపతి. పరం బ్రహ్మ, ఉత్కృష్టమైన బ్రహ్మ పదార్థం తానే అయినవాడు. భక్తానుగ్రహ కారక, భక్తులను అనుగ్రహించేవాడు. విముక్త, విముక్తిని కలుగజేయవాడు. ముక్త తేజాహ, ముక్తులైన వారి తేజస్సు తానే అయినవాడు. శ్రీమాన్, శోభతో కూడినవాడు. విషం ధరించినవాడు. శ్రీవర్ధన, శోభను అభివృద్ధి చేయవాడు. జగత్, ప్రపంచ స్వరూపుడు అయిన శ్రీ మహాశివునికి శతకోటి సాష్టాంగ దండ ప్రణామములు. నామముల మహత్యం యొక్క అనుక్రమం నేను భక్తిపూర్వక ఏకాగ్ర చిత్తంతో పరమాత్ముడకు శివుని స్తుతించితిని. అప్పుడు 3 లోకముల యందుండు ప్రసిద్ధుడగు మహారాజు త్రిధన్వుడు నంది నుండి ఈ సహస్రనామ స్తుతిని నాకు లభింపచేసెను. పిమ్మట భక్తులయందు శ్రేష్ఠుడగు త్రిధన్వుడు అను రాజు ముందుగా దేవదేవుని ఆజ్ఞ పొంది శివుని స్తుతించెను. అదే భక్తులకు పరమగతి. దానికి ఫలస్వరూపంగా నంది వేగంగా మహా తేజస్వియగు రాజుకు 1000 అశ్వమేధ యజ్ఞాల ఫలం గణాధిపత్య పదవి ప్రాప్తింపచేసెను. ఎవరైనాను ఈ శివుని పవిత్ర నామాలు పఠించినా లేక విన్నా వారికి 1000 అశ్వమేధ యజ్ఞాల ఫలితం లభించగలదు. ఆ వ్యక్తి బ్రహ్మహత్య నడిచినా, మద్యపానం చేసిన వాడైనా, దొంగ అయినా, గురుశయ్యాగతుడైనా, శరణాగతిని హత్య చేసిన పాపం పొందిన వాడైనా, మిత్రునికి విశ్వాసఘాతకం నడిచిన వాడైనా, మాతృహంతకులు, పితృహంతకులు, వీరహంతకులు, భ్రూణహత్య చేసిన వాడు శివాలయమందు 1 సంవత్సర కాలం పాటు త్రికాల సంధ్యాకాలమందు ఈ సహస్రనామ శివస్థుతి చేసిన ఎడల అతడు ఈ సర్వ పాపాల నుంచి ముక్తుడు కాగలడు. రుద్ర సహస్రనామ స్తోత్రము అను 65వ అధ్యాయం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.